పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనం ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసే నోటిఫికేషన్ ఎప్పుడైనా విన్నారా? దాని గురించే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ ర్యాంక్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మొత్తం మేల్ అభ్యర్థులకి 11 పోస్టులు, ఫీమేల్ అభ్యర్థులకి 1 పోస్ట్ ఉంది. ఇది ఆల్ ఇండియా వేకెన్సీ. దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైతే మే 19th వరకు కంప్లీట్ అయ్యి ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మే 19th వరకు 42 ఇయర్స్ అనేది కంప్లీట్ కాకూడదు, 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది April 20, ఎండింగ్ అనేది మే 19th. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 500 రూపీస్ ఉంది. జాబ్ చేసుకున్న వాళ్ళ ఎలిజిబిలిటీ, అట్లాగే ఎవరైతే ఆల్రెడీ ఆర్మీ, నేవీ లేదా పారామిలిటరీలలో జాబ్ చేస్తున్నారో, స్టేట్ పోలీసులలో జాబ్ చేస్తున్నారో వీళ్ళు అనేది అప్లై చేసుకోవడానికి అవ్వదు. మిగతా ఏ జాబ్స్ అయినా చేసుకుంటూ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ CBT ఎగ్జామ్ ఉంటుంది. CBT ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ అనేది 40 మార్క్స్కి, ఇంగ్లీష్ 30 మార్క్స్, జీకే అనేది 30 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్. ఇందులో 0.33 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే 3 రాంగ్ క్వశ్చన్ చేస్తే 1 మార్క్ అనేది కట్ అవుతుంది అన్నట్టు. ఎగ్జామ్ టఫ్నెస్ అనేది మనకు డిగ్రీ లెవెల్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి. ఎగ్జామ్ 12th జూలై రోజు కండక్ట్ చేస్తారు. 2 hours మాత్రమే టైం ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో దీనికి నోటిఫికేషన్ అనేది విడుదలైనాక మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ విడుదలైందో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. April 20 రోజు మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఈ ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు ఎగ్జామ్ కన్నా 10 to 15 days అనేది ముందు మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక 3 days లోపు మనకి ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ కీ పేపర్స్ అనేది పెడతారు మనం చెక్ చేసుకోవడానికి. ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 5 days ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ 5 daysలో ఇంటర్వ్యూ అనేది ఒక్కొక్క స్టేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళని నెక్స్ట్ డేనే ఇంటికి పంపిస్తారు. SSB అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. ఇందులో 2 రకాల టెస్టులు ఉంటాయి. సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది వచ్చినాక మనకి 6 months అనే ట్రైనింగ్ ఉంటుంది. 6 months ట్రైనింగ్లు జరిగినాక 21 days అనేది లీవ్ ఇస్తారు. ఆ 21 days లీవ్ తర్వాత మళ్ళీ ఒక 1 month ట్రైనింగ్ ఉండి ఆ తర్వాత మనం ఇంకా ఇంటికి రావచ్చు. దాని తర్వాత ఎట్లుంటుంది అని అంటే ఎవ్రీ ఇయర్ 2 months అనేది మనకి ఈ జాబ్ చేయడానికి వెళ్ళడం ఉంటుంది. ఈ 2 monthsలో మీకు ట్రైనింగ్ జరగచ్చు లేదా జాబ్ రిలేటెడ్ ఏదైనా వర్క్ అనేది ఇస్తారు. ఈ 2 months ఏదైతే మీరు జాబ్ చేస్తారో ఆ 2 months సంబంధించిన శాలరీ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం పార్ట్ టైంగా చేసుకోవడం అన్నట్టు. పర్మనెంట్ అనేది చెప్పలేము. నెక్స్ట్ పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకు నోటిఫికేషన్లో అట్లనే మెన్షన్ చేశారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి లెఫ్టినెంట్ ర్యాంక్ అనేది ఇస్తారు. ఈ లెఫ్టినెంట్ ర్యాంకుకు సంబంధించి శాలరీ అనేది 7th పే కమిషన్ ప్రకారం level 10 వరకు ఉంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే అప్లై చేసిన ఫాము, దానికి అడ్మిట్ కార్డు, అట్లాగే ID ప్రూఫ్స్, మన గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్, అట్లాగే ఏజ్ రిలేటెడ్ మీరు నిరూపించుకోవడానికి 10th మెమో కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే ఒకటి మన రెసిడెన్షియల్ సర్టిఫికేటు, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ స్లాబ్ కన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళు ITR ఏదైతే ఫిల్ చేస్తారో అది 2 forms తీసుకెళ్లాల్సి అనేది మెన్షన్ చేశారు. అట్లాగే ఎవరైతే ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నార్మల్గా ఎవరైతే బిజినెస్ లాంటి ఏమైనా చేస్తున్నారో వాళ్ళు బిజినెస్ లాంటి చేసుకుంటూ క్వాలిఫై అయ్యారు అని అంటే ఆ బిజినెస్ రిలేటెడ్గా ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిల్ చేసి తీసుకెళ్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై